రాష్ట్రంలో కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏది చూసినా కిలో 50 రూపాయలకు అటు ఇటుగా ఉంటున్నాయి. టమాటో, బీన్స్, పచ్చిమిరప, క్యాప్సికం, బెండ, నిమ్మకాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా మార్కెట్కు సరకు రవాణా తగ్గడంతో రేట్లు మండిపోతున్నాయి. హైదరాబాద్ రైతు బజార్లలో మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపం వల్ల కృత్రిమంగా ధరలు పెంచేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూరగాయల ధరలు రోజురోజుకి పైకెగబాకుతున్నాయి. ఎండల తీవ్రతతో కూరగాయలు, ఆకుకూరల దిగుబడి తగ్గడం, పెరిగిన పెట్టుబడి వ్యయం, పెట్రోల్ ధరల భారంతో రేట్లకు రెక్కలొస్తున్నాయి. వారం క్రితం కిలో టమాటో ధర 100 రూపాయలుంటే ఇప్పుడిప్పుడే దిగొస్తోంది. బీన్స్, చిక్కుడు, పచ్చిమిరప, క్యాప్సికం, నిమ్మకాయలు, బీర, బెండ ధరలు మండిపోతున్నాయి. బెంబేలెత్తిస్తున్న ధరలతో కిలో తీసుకునేవారు అరకిలోతోనే సరిపెట్టుకోవాల్సొస్తోంది. రోజువారీ కూలీలు, నిరుపేదలు మాత్రం ఏం కొనేటట్టు లేదని, ఏం తినలేకపోతున్నామని బాధపడుతున్నారు. జంట నగరాల్లో రైతు బజార్లలోనూ కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. చాలీచాలని జీతాలతో నెట్టుకొచ్చే సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనే పరిస్థితి లేదని వాపోతున్నాయి. వంటింటి బడ్జెట్ అమాంతం పెరిగిపోతోందని గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్లలో బోర్డుల మీద రేట్ల కంటే కొందరు ఎక్కువగా వసూలు చేస్తున్నారు అని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి, కొంచెం తగ్గించాలి అంటే స్టాక్ కూడా లేదు కాబట్టి రేట్స్ ఉన్నాయి. టమాటా హైయెస్ట్ ఉంది, 65 అన్నాడు. అయితే ఏంటంటే బోర్డు మీద వచ్చిన రేటు కొంతమంది వాళ్ళ దగ్గర సరుకు ఎక్కువ మంచి క్వాలిటీ అని చెప్పి ఎక్కువ చెప్తున్నారు. అది ధర్మం కాదు. అది బోర్డు రేటుకి మేము కొనాలి, వాళ్ళు అమ్మాలి. టమాటా కొనాలి, టమాటా కాస్ట్లీ కదా. మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏ చీప్గా ఉందో దాంతో పొట్ట నింపుకోవడానికి అలవాటు పడాలి. బీన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 150 కూడా అమ్మేట రికార్డు. నేను ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు రైతుకు ఉండదు, బెనిఫిట్ ఉండదు, కస్టమర్ బెనిఫిట్ ఉండదు, మధ్య వాళ్ళకు ఉంటుంది. బోర్డు రిమోట్ రాశారు కరెక్టే, చేంజ్ లేదు, 25 తీసుకో 30 తీసుకో, కానీ 40 అంటే అవసరం మనది కదా, డిమాండ్ ఎట్లా ఉంటుంది. మార్కెట్ డిమాండ్ అధిగమించేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సరుకు తెప్పించి ప్రజల అవసరం తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడి పెరగడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు వాదిస్తున్నారు. కూలీల ఖర్చు, పంట కోత, రవాణా వ్యయం పోను తమకంతంత మాత్రమే మిగులుతోందని ఆవేదన చెందుతున్నారు. మార్కెటింగ్ శాఖ నియంత్రణ లేక దళారులు బాగుపడుతున్నారు అని ఆరోపిస్తున్నారు. ఏం లేవు, పెట్టుబడి వస్తలేదు. వీటికి అమ్మితే 30 అమ్మితే 30 బోర్డు 25 ఉందంట. మసాలాకు 1400, మందు గింతే ఉంటుంది 2000 రూపాయలు, 1500 రూపాయలు. ఇక్కడ సంచి తెస్తే తెంపనీకి 500 అవుతున్నాయి, వేసుకోవడానికి 150 రూపాయలు అవుతున్నాయి. ఇక 30 రూపాయలు అంతా కూడా దానికే సరిపోతుంది. మా పరిస్థితి ఎవరు అడిగారు? రేట్ ఎక్కువైతే కాగితం గురించి అడుగుతారు, కానీ కాగితాలు తినలేము కదా, సరుకు కావాలి. రైతు బజార్లలో బోర్డులపై నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. టమాటా అయితే 60 బాగానే వస్తున్నాయి. రేటు కూడా మొన్నటి కంటే కొంచెం తగ్గింది. మొన్న 70 రూపీస్ దాకా ఉండే, ఈరోజు 62 అయింది. రేట్స్ అయితే కంట్రోల్లో ఉన్నాయి, అందుబాటులోనే ఉన్నాయి. ఇక కొంచెం అన్సీజనల్ క్రాప్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు తప్పితే మిగతా నార్మల్గా. ఇవి నాకు తెలిసి ఇక జూన్ లాస్ట్ వీక్ అట్లా కంట్రోల్ వచ్చేస్తాయి మొత్తం రేట్స్ అయితే. ఎవరైనా కానీ బోర్డు ధరల కంటే ఎక్కువ చేసి అమ్మకాలు జరుపుకున్నట్లు మా దృష్టికి వస్తే మాత్రం కంపల్సరీగా వాళ్ళ మీద పెనాల్టీ చేయటం, లేకపోతే వాళ్ళ కార్డు ఒక 4 రోజుల పాటు చీజ్ చేయడం, అలా అమ్మకాలు నిలిపేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎవరో ఎక్కువ అమ్మరు, ఎందుకంటే మానిటరింగ్ సూపర్వైజర్లు మానిటరింగ్ చేస్తూ ఉంటారు, కంప్లైంట్ చేయాలి ఉంటుంది, దాంట్లో మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మళ్లీ వర్షాలు పడి కొత్త పంట రైతుల చేతికొస్తే గాని కూరగాయల ధరలు దిగిరావని